ఇంక అన్యాయం న్యాయం అన్నాం కదా, దానికి నిలువుట సాక్ష్యం ఇది. ఇప్పుడు నేను ఒక రాష్ట్రానికి ఎందుకు ఇగో ఇక్కడ ఐటీ గతంలో రాష్ట్రానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఓకేనా. ఆయన ఎమ్మెల్యే అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో పార్టీని నడపడానికి ఆయన వ్యూహాలు ఉంటాయి. సో ఆయన మాజీ మంత్రిగా పనిచేస్తే అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఈ రేస్ అనే కేసు ఉంది. ఆ ఫార్ములా ఈ రేస్ ఏంది, 44 కోట్ల పంచాయతీ. ఈ 44 కోట్ల పంచాయతీ కేటీఆర్ ఇంట్లో పోలే, అట్లనే రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలే. రేవంత్ రెడ్డి ఇంట్లో అంటే మీన్స్ ప్రభుత్వం దగ్గరికి పోలే. ఆ పైసలు ఉన్న ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిలో ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన కంపెనీ దగ్గర 44 కోట్లు ఉన్నాయి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంది రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఈ ప్రోగ్రామ్ ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉండాలి. దాన్ని రద్దు చేసిండు. రద్దు చేయడంతో పాటుగా 44 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే. దాన్ని లేఖ రాసి ఆ లేఖ ద్వారా పూర్తి స్థాయిలో 44 కోట్ల రూపాయలను రప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. దాన్ని రప్పించకుండా ఇందులో ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందనే ఒక బురదను ఆ బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కేటీఆర్ మీద చేసారు. వాస్తవమైన విషయం ఏంది, ఆ కేసుకు వ్యక్తిగత ఫోన్కు దేనికి సంబంధమే? ఇప్పుడు నేనే అరెస్ట్ అయినా, అసలు నిజంగా నేను రాజ్యాంగాన్ని కింద నుండి మీదకి జాయిన్ అయ్యి నా ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఒక్కసారి కూడా కాదు, ప్రతి ఖాళీ ఉన్న సందర్భంలో ఏదో పేజీ ఏదో ఒక ఆర్టికల్ చదువుతూనే ఉంటాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసులు రాగానే మన ఫోన్ తీసుకునే హక్కే లేదని రాజ్యాంగంలో ఉన్నది. పోలీస్ స్టేషన్లో మీరు స్వేచ్ఛగా వీడియో తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్నది. అసలు పోలీస్ అనే వ్యక్తి స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీ ఫోన్ తీసుకోవద్దనే ఉన్నది. భారత రాజ్యాంగంలో అట్లున్నది. మరి బియాన్ ప్రాక్టికల్గా ఎందుకు అమల్లో లేదు? సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇచ్చిందండి. అంటే ఒకసారి వ్యవస్థని ఇంత తెలిసిన వాళ్ళకే నేను ఏమంటున్నానంటే నన్ను అరెస్ట్ చేసిన సందర్భంలో అర్జెంటుగా అంటే నేను ఒక దైవ కార్యాలయానికి వెళ్ళి వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఉచ్చబోయనీకి పోతే కూడా నా ఉచ్చబోత్తా అంటే నా ఏది పాయింట్ జేబులా చేయి పెట్టి తీసుకున్నారు. ఇది నిజం. సీసీ ఫుటేజ్ కావాలన్నా నేను ఇస్తా. ఉగ్రవాదినా నేనేమన్నా అంటే బాధ అనిపించింది. నాకు రాజ్యాంగం చదివినా నేను, నాకు రాజ్యాంగం తెలుసు, లొల్లి పెడుతున్నా. ఏమైంది మరి? ఇది కూడా అంతే. ఫోన్తో సంబంధం ఏంది? నీకు శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు. ఆ అధికారం ఇప్పటికే ఈ ఫోన్ ట్యాంపర్ ఈ ఏదైతే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చాలామందిని విచారించాలి కదా, అధికారులు ఉంటారు కదా. అయినా శాఖకు మంత్రి దాన్ని మేనేజ్మెంట్ చేసే వ్యక్తి అంతే. మంత్రి అంటే ఏంది? మంత్రి అంటే ఏదో గ్రహం మీదకి వెళ్ళి ఊడిపడో లేకపోతే కొమ్ములు వచ్చిన వ్యక్తులు కాదు. ఏదైతే తనకు అందించిన శాఖ ఉంటుందో దాన్ని సమర్థవంతంగా నడపగలగాలి. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కేటీఆర్ దాన్ని సమర్థవంతంగా నడిపిండు. ఫార్ములా ఈ రేసు దానికి సంబంధించిన అధికారులు ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళకి చేయాలని ఫోన్ ఎందుకు అంటే ఆ ఫోన్ వ్యక్తిగత ఫోన్ కాబట్టి ఎవరెవరితో మాట్లాడింది, ఏం జరిగింది, ఏం కథ, ఇదే కథ. ఇప్పుడు రంజిత్ వార్తలు చదువుతుండు. రంజిత్కు సంబంధించిన ఫోన్ ఏమైనా ట్యాంపరింగ్ కాదని మీకు ఏమైనా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా? నాకు బిల్కుల్ 100% నమ్మకం లేదు వీళ్ళ మీద. నాకు నమ్మకం లేదు. నా ఫోన్ నేను చేసినప్పుడు ఇంకో ఫోన్ ఒక వ్యక్తి ఎత్తిన తర్వాత మళ్ళీ ఎట్లా ఇంకో వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడు నా ఫోన్? అనుమానం, నాకు డౌట్ ఉన్నది. ఎందుకంటే ప్రశ్నిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చెప్పు చూపెట్టిన, మొట్టమొదటిసారి ప్రశ్నించిన, అడిగినా. ఎందుకు అడిగినా? ఏం భయం నాకు? కనురెప్ప వాలిస్తే పోయే జీవితాల కోసం ఇక్కడేమో శాశ్వతంగా ఉండి రాలే. ఈ జీవితానికి గ్యారంటీ లేదు, కానీ మరణానికి ఖచ్చితంగా గ్యారంటీ ఉన్నది కదా. మరి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఈ సమాజంలో చాలా వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం అయిపోతున్నారు కదా. వాళ్ళ జీవితాలు ఏంది? వాళ్ళందరినీ రక్షించాలి కదా, మన బాధ్యత కదా. ఒక పౌరుడిగా ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తల్లి ఒడిలో పుట్టినప్పుడు ఈ తల్లికి రక్షణ కల్పించాలి కదా మనం. అంటే రాజకీయం, రివెంజ్ పాలిటిక్స్ ఇది. అసలు వ్యక్తిగత గోప్యత, అసలు ఫోన్ ఎట్లా అడుగుతారు? మంత్రి ఫోన్తో ఆ కేసుకి అసలు సంబంధం ఏంది? అస్సలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఇద్దరు లాయర్లతోని లక్ష్మణ్ కానీ ఇతరత్ర నారేష్ కానీ చాలామంది అడ్వకేట్లతో మాట్లాడి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక మంత్రికి సంబంధించిన శాఖలో అవినీతి జరిగింది. సరే, అవినీతి జరిగిందే అనుకుందాం మనం. మంత్రి ఫోన్కు దానికి సంబంధం ఏంది? ఆడ అధికారులు ఉంటారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి ఉంటాడు, దానికి ఒక కమిషనర్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ శాఖలో దాదాపుగా 17 మంది ఉంటారండి. 17 మందిని పక్కన పెట్టి ఈయన ఫోన్ కేటీఆర్ ఫోనే కావాలి. అంతా ఇష్టమా కేటీఆర్ ఫోన్ అంటే? గట్ల ఉన్నది.
సుప్రీం తీర్పులో కట్టుబడి ఉన్న 2003లో వాడిన ఫోన్ ఇప్పుడు లేదు, 2024లో పాత ఫోన్ను మార్చిన ఫోన్ తప్ప ఇతర ఏంది అంటే గ్యాడ్జెట్స్ వాడలేదు. ఫార్ములా ఈ కార్ రేస్లో రికార్డులన్నీ రాష్ట్ర పురపాలక శాఖ వద్దే ఉన్నాయి. ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్ జవాబు. నేను అదేంది ప్రపంచ యాత్రికుడు మన ఇది నాన్ వేష్ను నేను ఒక ప్రశ్న అడిగిన. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడికి సంబంధించి దాదాపుగా ఏ కంట్రీ పోతే ఆ కంట్రీ ఫోన్ మార్చేస్తాడు, అంటే ఫోన్ మారుస్తాడు, సిమ్ మారుతాడు. ఇదెక్కడ పంచాయతీ గిట్లెందుకు చేస్తావు అని నేను అడిగిన. ప్రాక్టికల్గా ఆయన ప్రపంచ యాత్రిక ఏంటి, ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సందర్భాలలో జరిగే, అంటే అక్కడ ఎట్లా నివాసం ఉంటుంది, ఆ దేశ ప్రజలు ఏం చేస్తారు, లేకపోతే అక్కడ ఏవైతే అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర వాటన్నింటిని కూడా చెప్తూ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతాడు. ఇక్కడ ఒక్కసారి నెంబర్ ఇస్తే 100 మందికి ఎట్లా వైకి టార్చర్ అవుతుందో అట్లనే అన్నిటికీ సంబంధించి భయ్యా ఫోన్ మారాలి, భయ్యా సిమ్ము మారవాలి, లేకపోతే మనం బతకం. ఆయన వాదన ఇది. ఈ తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా, 6 నెలలకో సిమ్ 6 నెలలకో ఫోన్ మారవాల్సిందే, లేకపోతే ఈ ప్రభుత్వం మనల్ని ఉండనిస్తుంది అనుకుంటారా? ఇది వ్యక్తిగత గజ్జి. మనకేంది ఏదైనా వాగుల వంకలలో స్నానాలు చేసో లేకపోతే ఈతలు కొట్టమైనా గజ్జిలేస్తా చూడు, అంతకంటే అధ్వానం గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుంటారు వీళ్ళు మన ఫోన్లను. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నా ఫోన్కి అయితే మెయిల్ వస్తుంది కదా, ఇతరత్ర వస్తుంది కదా, డౌట్ అయితే ఉంటుంది కదా. ఐటీలో టెక్నాలజీ పరంగా తెలిసినోడికి గా మాత్రం సోయలేదా? సో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏదో ఒకటి బై నేను ఓటుకు నోటు కేసులో ఏది కేటీఆర్ వాళ్ళ నాన్న నన్ను దొరకవచ్చింది, ఇప్పుడు నేను ఆయన ఏదో కేసులో లోపటేయాలి, నాకు మనశ్శాంతి లేదు, ఓ భీం భీం బిష్ అని ఏదో ఒకటి అయితే చేసేయాలి అంతే. ఈ తెలంగాణలో జరిగే కేసులన్నీ గవే. మీరు వేరే ఏదో అనుకోకూరు, ఏది లేదల్లా. నేను చెప్తున్నా కదా, కేసులల్లా సత్తా లేదు, పస లేదు, ఏది లేదు. జస్ట్ ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అంటారు కదా, అట్లా అన్నట్టు.